Good morning, students. A very good morning to you all. Thank you. Very good morning. Before we are going to start the class, I would like to introduce myself. My name is M. Adimurthy. I am a physical science teacher working at ZPHS Virupapuram, Adoni Mandalam. And I have 20 years of experience in teaching physical science and 10 years of experience as a resource person and as a subject expert. And I am a district best teacher awardee as well. This is all about my introduction in brief. So today our topic is SSC 2024 Physical Science Question Paper Analysis. An easy way to get more marks. I am going to discuss the question paper in detail and in-depth analysis. దీని కనుక మనము అర్థం చేసుకోగలిగితే we are sure that you can achieve 50 marks in physical science examination. ఈ సెక్షన్ అంతా కూడా ఈ 6 చాప్టర్లను గమనించాను. అందుకని ఇక్కడ చాప్టర్స్ అని రాశాను, ఇక్కడ టైప్ ఆఫ్ క్వశ్చన్ రాశాను. ఖచ్చితంగా ఒక డయాగ్రాము 1 మార్క్ క్వశ్చన్ది సెక్షన్ 1లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. సులువుగా 1 మార్క్ సాధించడానికి అద్భుతమైన ప్రణాళిక. అది కూడా ఎలక్ట్రిసిటీ చాప్టర్లో డివైజెస్ అండ్ దేర్ సింబల్స్ ఇస్తాడు. దాదాపు ఒక 8 ఉన్నాయి. ఇవి వాటిని ఒక 20 మినిట్స్లో మీరు ఈజీగా నేర్చుకుంటారు, గీయగలరు. అది నేర్చుకోండి. బిసిలి అనే డయాగ్రాము, సోప్ మాలిక్యూల్ డయాగ్రాము, మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రాబ్లం డయాగ్రాము, కరెక్షన్ డయాగ్రామ్. వీటిని కనుక నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీటిని దాటి డయాగ్రామ్ వెళ్ళదు. సులువుగా 1 మార్క్ సాధించగలిగే అద్భుతమైన ప్లాన్ ఇది. కాబట్టి దీని గురించి శ్రద్ధగా వహించి ఆ డయాగ్రామ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో లాస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ యూజెస్ అప్లికేషన్ అనే సంబంధించిన టైప్ ఆఫ్ క్వశ్చన్. నేను సింపుల్గా 1 మాటలో దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను. ప్రిపేర్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అండ్ యూజెస్ క్వశ్చన్ ఫ్రమ్ ఆల్ దీస్ 6 చాప్టర్స్. ఈ 6 చాప్టర్లో మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కనుక చదివితే సులువుగా మీరు ఈ సెక్షన్లో 8 మార్కులు సాధించే అవకాశం ఉంది. నేను మళ్ళీ పీపీటీ మీకు పంపిస్తాను. మీ సార్తో మీరు డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లెట్ us గో టు సెక్షన్ 2 మార్క్ క్వశ్చన్స్. నేను ముందుగా చెప్పినట్లు 3 విషయాలు నేను డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి సెక్షన్ సంబంధించి. ఈ సెక్షన్లో ఫ్రమ్ విచ్ చాప్టర్ ద క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ సెక్షన్ 2. ఏ చాప్టర్ నుంచి సెక్షన్ 2లో 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయంటే ఓన్లీ 3 చాప్టర్స్. గమనించండి, మనకు 8 చాప్టర్స్ ఉన్నాయి. హియర్ వీ కెన్ స్కిప్ 5 చాప్టర్స్. ఓన్లీ ఫ్రమ్ 3 చాప్టర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ విల్ కమ్. ఒకటి కెమిస్ట్రీ నుంచి కార్బన్ అండ్ కాంపౌండ్, ఫిజిక్స్ నుంచి లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఎలక్ట్రిసిటీ. మరొకసారి నేను చాలా కాన్సెప్ట్ చెప్తున్నాను, గమనించండి. ప్రిపేర్ ఓన్లీ 2 మార్క్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్. యూ విల్ గెట్ 6 మార్క్స్ వెరీ ఈజీ. ఇక్కడ మీరు ఏం చేశారు, దాదాపు మీకు 50% వరకు తగ్గిపోయింది. మనం ఇక్కడ చాలా ఈజీగా క్వశ్చన్స్ ఫిల్టర్ చేయగలిగాం. అంతేకాదు ఈ 3 చాప్టర్స్ నుంచి అన్ని రకాల ప్రశ్నలు కూడా చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్ చూడండి, టైప్స్ ఆఫ్ క్వశ్చన్. ఒకటి ఆస్కింగ్ క్వశ్చన్ 2 ఇస్తాడు, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ 1 ఇస్తాడు. 2 మార్కుల్లో ప్రశ్నల్లో ఖచ్చితంగా ఆస్కింగ్ క్వశ్చన్స్ నుంచి 2 ప్రశ్నలు, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ నుంచి 1 ప్రశ్న. ఈ 2 రకాలైన ప్రశ్నలను ఈ 3 చాప్టర్ల నుంచి మనం చదివితే సులువుగా మనకు 6 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఈ 6 మార్కుల కోసం ఎంటైర్ సిలబస్ను మీరు తిప్పేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు 50% బర్డన్ తగ్గుతుంది. గమనించండి, చాప్టర్ వైజ్ వెయిటేజ్లో సగం బర్డన్ తగ్గింది మనకు. అంతేకాకుండా టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంకొక సగం బర్డన్ తగ్గింది. కాబట్టి సులువుగా 6 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. మరొక చెప్తాను, ప్రిపేర్ ఓన్లీ 2 మార్క్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్. దట్ టు ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్. ఆస్కింగ్ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను ఎలా పోజ్ చేయాలో. ఖచ్చితంగా ఆస్కింగ్ క్వశ్చన్ ఇదే ఇస్తాడు, ఇదే ఇంపార్టెంట్, ఇలానే ఉంటుందని చెప్పడానికి లేదు. కానీ దాన్ని ఫేస్ చేయడానికి సులువైన విధానం ఏమిటంటే థింక్ అబౌట్ ద కాన్సెప్ట్ for some time and frame question whatever you want to know about that concept.
ఆ కాన్సెప్ట్ సంబంధించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే మీకు తోస్తుంది. ఏమైతే మీరు దానికి సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నారో అదే ప్రశ్న రూపంలో ఫ్రేమ్ చేసినట్లయితే దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. అది ఆస్కింగ్ సంబంధించి 2 ప్రశ్నలు, ఒకటి గివ్ రీజన్ అని ఇస్తాడు, ఒకటి పోజ్ క్వశ్చన్ అని ఇస్తాడు, రెండవది ఎక్స్ప్లెయిన్ వై లేదా గివ్ రీజన్ అని ఇస్తాడు. ఉదాహరణకు వై డస్ ద స్కై అపియర్ బ్లూ ఇన్ కలర్, వై డస్ ద స్కై అపియర్ రెడ్ ఇన్ డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్, ఇలాంటి ప్రశ్నలు ఇస్తాడు. అలాంటి ప్రశ్న ఒకటి ఉంటుంది, గమనించండి. తర్వాత ఇన్ఫర్మేషన్ సంబంధించి 2 మార్కుల ప్రశ్న ఒకటి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సంబంధించి ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇవి ఏ వచ్చే అవకాశం ఉంది. ఈ 3 చాప్టర్ల నుంచి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఏ వచ్చే అవకాశం ఉందంటే హోమోలోగస్ సిరీస్, ఆల్కేన్స్ ఆల్కిన్స్ ఆల్కైన్స్, వాటి ఫార్ములా, జనరల్ ఫార్ములా, స్ట్రక్చర్స్ కనుక నేర్చుకున్నట్లయితే వచ్చే అవకాశం ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద వాల్యూస్, మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చి ఇన్ విచ్ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్, ఇన్ విచ్ మీడియం ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్, విచ్ ఈజ్ డెన్సర్ మీడియం, విచ్ ఈజ్ రేరర్ మీడియం అనే ప్రశ్నలు అడుగుతాడు. తర్వాత కాన్కేవ్ మిర్రర్ బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించి ఇమేజ్ దానికి క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఇచ్చి దాన్ని ఫిల్అప్ చేయమని అడుగుతాడు. లేదా రెసిస్టివిటీ సంబంధించిన ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్. కాబట్టి గమనించండి, మరొకసారి చెప్తాను, 2 మార్క్ క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ 3 లెసన్స్ అండ్ దట్ ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఆస్కింగ్ క్వశ్చన్స్ నుంచి 2 ప్రశ్నలు, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ నుంచి 1 ప్రశ్న. నేను ఏదైతే ఈ పీపీటీలో రాశానో దిస్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీన్ని మాత్రం ప్రిపేర్ అయినా కూడా మీరు ఖచ్చితంగా వాటి నుంచే మనం గెస్ చేయొచ్చు, మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 2 మార్క్ క్వశ్చన్స్. లెట్స్ గో టు ద సెక్షన్ 3 4 మార్క్ క్వశ్చన్స్. గమనించండి, ఈ సెక్షన్ తర్వాత సెక్షన్ 8 మార్క్ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు అత్యధిక స్కోర్ చేయాల్సిన సెక్షన్లు ఇవే, సులువుగా గెట్ చేయొచ్చు. అద్భుతమైన ప్లాన్ మేము చెప్తాను, శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. చూడండి, సెక్షన్ 3లో 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఉంటాయి. గమనించండి, 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్. 12th క్వశ్చన్లో డయాగ్రామ్ ఉంటుంది. ఈ మరి ముఖ్యమైన విషయం నేను చెప్పాను, ఎవ్రీ సెక్షన్లో 3 విషయాలు. ఒకటి, ఫ్రమ్ విచ్ చాప్టర్ ద క్వశ్చన్స్ విల్ కమ్. గమనించండి, 4 మార్కుల ప్రశ్నలు. దే కమ్ ఫ్రమ్ ఓన్లీ 2 చాప్టర్స్, యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్, లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. ఈ 2 చాప్టర్ల నుంచే 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. మరొకసారి శ్రద్ధగా చెప్తున్నాను, యూ నీడ్ నాట్ టు ప్రిపేర్ రిమైనింగ్ 6 చాప్టర్స్ ఫ్రమ్ ద 4 మార్క్ క్వశ్చన్స్. మిగిలిన ఏ చాప్టర్ మీరు చదవాల్సిన అవసరం లేదు, కేవలము ఈ 2 చాప్టర్ల నుంచే 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. గమనించండి, ఇక్కడ మనకు సగం బర్డన్ తగ్గిపోయింది. ఇంకా సగం బర్డన్ తగ్గిపోవడానికి ఏం తెలుసుకోగలమంటే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. కేవలము 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఈ సెక్షన్ నుంచి వస్తాయి. ఏమి అబ్బావి అంటే డయాగ్రామ్ క్వశ్చన్ ఒకటి, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఒకటి, అప్లికేషన్ ఆర్ యూజెస్ క్వశ్చన్ ఒకటి. దీస్ 3 క్వశ్చన్స్ ఈజీలీ గెస్సబుల్, ఈజీగా గెట్ చేయొచ్చు. ఈజీగా ఈ సెక్షన్లో 3కి 3 ప్రశ్నలు రాసేసి 12 మార్కులు సులువుగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అన్ని చాప్టర్లు ప్రిపేర్ అయ్యి మీరు బుర్ర పాడు చేసుకోదండి. ఓన్లీ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ దీస్ 2 చాప్టర్స్ ఇన్ 4 మార్క్ స్ట్రీమ్. గమనించండి, డయాగ్రామ్ ఒకటి, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఒకటి, యూజెస్ అప్లికేషన్ క్వశ్చన్ ఒకటి. వీటికి అద్భుతమైన ప్లాన్ చెప్తాను, గమనించండి. డయాగ్రామ్ క్వశ్చన్ సంబంధించి లైట్లో ఒక క్వశ్చన్, ఇది 12th క్వశ్చన్ అని చెప్పాను. 12th క్వశ్చన్లో ఒకటి లైట్ నుంచి ఇంటర్వల్ ఛాయిస్ ఉంది, డయాగ్రామ్ కాబట్టి ఒక ఇంటర్వల్ ఛాయిస్ ఉంది. 12th బిలో యాసిడ్ బేసెస్ సాల్ట్ నుంచి. ఆల్ టుగెదర్ ఒక 7 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 7 డయాగ్రామ్స్ నేర్చుకోవట్లయితే 4 మార్కులు మీ జోబులో ఉన్నట్లు లెక్క, మీ పాకెట్లో ఉన్నట్లు లెక్క. కాబట్టి గమనించండి, సులువుగా 4 మార్కులు సాధించే ఒక అద్భుతమైన ప్లాన్ ఇది. లైట్కి సంబంధించి కేవలం 2 రకాలైన ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఒకటి ఏమిటంటే కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ 6 డయాగ్రామ్స్, బై కాన్కేవ్ లెన్స్ ఇమేజ్ ఫార్మేషన్ 6 డయాగ్రామ్స్. మీకు సార్లు బాగా నేర్పించుంటారు, చాలా సులువు మీటింగ్ గీయడము. కాబట్టి ఇవి 2 రిలేటబుల్ కూడా. కాన్వెక్స్ మిర్రర్ గీస్తే బై కాన్వెక్స్ లెన్స్ కూడా గీయడం చాలా ఈజీ, ఒకదానికొకటి రిలేటబుల్. ఇమేజెస్ కూడా దాదాపు క్యాషెస్ అలాగే ఉంటాయి. ఈ 2 రకాలైన డయాగ్రామ్లో దీంట్లో 6 ఉన్నాయి, దీంట్లో 6 ఉన్నాయి. ఎగ్జామ్ మాత్రం 2 ఖచ్చితంగా ఇస్తాడు. మిర్రర్ నేర్చుకోండి, లెన్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా మీరు 4 మార్కులు సులువుగా సాధించే అవకాశం. ఇంటర్నల్ ఛాయిస్లో యాసిడ్ బేస్ నుంచి ఒక 4 ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి. యాసిడ్ రియాక్షన్ విత్ మెటల్స్ ఒకటి,
యాసిడ్ రియాక్షన్ విత్ కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ అనే డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ ఒకటి. యాసిడ్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, యాసిడ్ వాటర్లో మిక్స్ అయినప్పుడు దాని గుండా విద్యుత్ ప్రవేశిస్తుందని తెలియజేసే ఒక డయాగ్రామ్ ఉంది, దాన్ని ప్రిపేర్ కాండి. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా ఈజీగా 4 మార్క్స్ సాధించే అవకాశం ఉంది, గమనించండి. ఇక ఏ చాప్టర్లో మీరు డయాగ్రామ్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. సో ఇది 12th క్వశ్చన్ సంబంధించిన అద్భుతమైన ప్లాన్. నెక్స్ట్ చూడండి, 4 మార్క్ క్వశ్చన్లో 13th క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అని చెప్పాను. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ కూడా ముఖ్యమైన సమాచారం ఉంది 2 చాప్టర్ల నుంచే, గమనించండి. మరొకసారి చెప్తున్నాను, ఇవన్నీ కూడా 2 చాప్టర్ నుంచి నేను లెఫ్ట్ సైడ్ అదే పనికి చాప్టర్ రాశాను. ఒకటి యాసిడ్ బేసెస్, ఒకటి లైట్. ఈ 2 చాప్టర్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి చూడండి, యాసిడ్ బేస్లో సాల్ట్స్లో యాసిడ్ బేసెస్ ఇండికేటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. యాసిడ్ బేసెస్లో pH పేపర్ ఏ విధంగా మారుతుంది, ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్ కలర్స్ ఏ విధంగా మారుతుందో తెలియజేసే ఇన్ఫర్మేషన్ డయాగ్రామ్ ఇస్తాడు, దానికి సంబంధించిన క్వశ్చన్లు ఇస్తాడు. రెండోది pH వాల్యూస్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్, వాటికి సంబంధించిన వాల్యూస్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా దీన్ని ఆన్సర్ ఇచ్చేయవచ్చు. లేదా లైట్ నుంచి కనుక అడిగితే క్వశ్చన్స్ సేమ్ కాన్కేవ్ మిర్రర్ బై కాన్వెక్స్ నుంచి టేబుల్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో ఈ 2 చాలా ఇంపార్టెంట్, సులువుగా 4 మార్కులు సంపాదించే ఒక అద్భుతమైన ప్లాన్ ఇది. కాబట్టి ఈ 2 చాప్టర్ సంబంధించి ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు టెక్స్ట్ బుక్లో టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ను శ్రద్ధగా మీరు స్టడీ చేసి కింద ఉండే క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సులువుగా 4 మార్కులు సంపాదించే అవకాశం ఉంది. 3వ రకమైన క్వశ్చన్ 14వ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా 14వ క్వశ్చన్ కమ్ ఫ్రమ్ అప్లికేషన్ అండ్ యూజెస్. ఖచ్చితంగా యూజెస్ అప్లికేషన్ నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది, దట్ టు ఓన్లీ ఫ్రమ్ ది 2 చాప్టర్. ఈ 2 చాప్టర్లో ఉండే అప్లికేషన్ యూజెస్ క్వశ్చన్ ఏమిటాయి అంటే ఖచ్చితంగా ఈ 5లో 90% ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, పిఓపి, pH వాల్యూ, ఇంపార్టెన్స్ ఆఫ్ pH వాల్యూ డైలీ లైఫ్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. లైట్కి సంబంధించి యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, యూజెస్ ఆఫ్ బై కాన్కేవ్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్. సో ఈ మొత్తము 5 ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా 5 నుంచి 90% ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇమ్మీడియట్గా ఈ 5 ప్రశ్నలు నేర్చుకున్నట్లయితే 4 మార్క్ ప్రశ్నలు ఈజీగా గమనించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, 4 మార్క్ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ ఓన్లీ 2 చాప్టర్స్, 1 ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, 1 డయాగ్రామ్ క్వశ్చన్, 1 యూజెస్ క్వశ్చన్. అవి ఏమో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు పీపీటీ నేను తర్వాత పంపిస్తాను మీ సార్తో, మీరు క్షుణ్ణంగా దీన్ని డిక్టేట్ చేసుకుని అవి మాత్రం ప్రిపేర్ కాండి, మీరు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. లెట్స్ గో టు ద లాస్ట్ సెక్షన్. టైం ఎంత సరిగా మనకు ఉందా? రైట్. సెక్షన్ 4 8 మార్క్ క్వశ్చన్స్. గమనించండి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఆల్మోస్ట్ 50% మార్క్స్ విల్ కమ్ ఫ్రమ్ 8 మార్క్ క్వశ్చన్స్. ఈ సెక్షన్ 80% ఒక క్వశ్చన్ కూడా మీరు మిస్ చేయకూడదు. ఎందుకంటే 50 మార్కులకు మన క్వశ్చన్ పేపర్ అయితే 24 మార్కులు అంటే 50% మార్క్స్ 8 మార్కుల ప్రశ్నలే ఉన్నాయి. వాటిని కూడా సులువుగా గెస్ చేసే విధానం ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టండి. వీటిని కనుక మీరు 3 రాయగలిగితే మీ స్కోర్ ఖచ్చితంగా 40 దాటుతుంది. కాబట్టి అవి ఏవో నేను క్వశ్చన్ వైజ్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 8 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ 4 లాస్ట్ సెక్షన్, 15th క్వశ్చన్, 16th క్వశ్చన్ అండ్ 17th క్వశ్చన్. వీటికి ప్లాన్ ఏమో చెప్తాను, బాగా గమనించండి. ఫ్రమ్ వాట్ చాప్టర్స్ దిస్ సెక్షన్ విల్ కంటైన్. గమనించండి, ఏ సెక్షన్లో ఉన్నాయి? 4 సెక్షన్లో కెమిస్ట్రీ నుంచి కేవలము 3 చాప్టర్లు, ఫిజిక్స్ నుంచి 3 చాప్టర్లు. ఈ యాసిడ్ బేస్ చాప్టర్ ఆల్రెడీ 4 మార్క్స్లో వెయిటేజ్ ఇవ్వబడింది కనుక ఈ ప్రశ్న అడగరు. తర్వాత లైట్ సంబంధించి ఆల్రెడీ 4 మార్క్ క్వశ్చన్స్ అన్నీ అక్కడి నుంచి అడిగారు కనుక 8 మార్క్ క్వశ్చన్స్ లైట్ నుంచి ఉండవు. ఈ 2 చాప్టర్ మీరు స్కిప్ చేయవచ్చు. రిమైనింగ్ ఫిజిక్స్లో 3 చాప్టర్స్, కెమిస్ట్రీలో 3 చాప్టర్స్, ఫిజిక్స్లో 3 చాప్టర్స్ కనుక శ్రద్ధగా చదివితే, క్షుణ్ణంగా చదివితే మీకు సులువుగా ఈ సెక్షన్ని మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. రెండవది, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి ఆస్కింగ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. గమనించండి. ఒకటోది, అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ అనే క్వశ్చన్లు, డెడ్యూస్ అనే క్వశ్చన్లు సంబంధించి 2 ఉంటాయి. ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ 1 ఉంటుంది. గమనించండి, ఈ 3 రకాల ప్రశ్నలను సులువుగా గెస్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని మీరు శ్రద్ధగా చదివితే ఖచ్చితంగా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. నేను ఆ యొక్క ప్లాన్ని చెప్తాను, వినండి.
ఓన్లీ 3 క్వశ్చన్స్తో నా క్లాస్ అయిపోతుంది, గమనించండి. సెక్షన్ 4 8 మార్క్ క్వశ్చన్స్. సెక్షన్ 4లో 15వ ప్రశ్న, దిస్ క్వశ్చన్ విల్ కమ్ ఫ్రమ్ కెమిస్ట్రీ పార్ట్. కెమిస్ట్రీ పార్ట్లో ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ కెమిస్ట్రీ ఈజ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. దీంట్లో 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. 4 ప్రశ్నలు చెప్తాను నేను. 1 క్వశ్చన్ డెఫినెట్లీ ఫ్రమ్ దట్ చాప్టర్. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్. 4 రకాలైన కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి, వాటి ఎగ్జాంపుల్స్ డెఫినేషన్స్ రాసి ఎగ్జాంపుల్ రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండోది డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇది ఇంపార్టెంట్. మూడోది బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఇది 1 మార్క్ అడగవచ్చు, 2 మార్క్ అడగవచ్చు. ఖచ్చితంగా ప్రిపేర్ కాండి. బ్యాలెన్స్ చేయడం చాలా ఈక్వేషన్ సులభమే. మీరు ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా అర్థం చేసుకోగలరు. ఒకసారి మీకు 4 ఈక్వేషన్స్ ఇచ్చి 4ని బ్యాలెన్స్ చేయమని చెప్పి 8 మార్కులు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం ఖచ్చితంగా నేర్చుకోండి. 4 ఇవ్వచ్చు. తర్వాత వాట్ ఈజ్ కరోజన్, వాట్ ఈజ్ ర్యాన్సిటీ, వాట్ ఈజ్ ఆక్సిడేషన్, వాట్ ఈజ్ రియాక్షన్, డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. ఇవి నేర్చుకోండి. 4 ప్రశ్నలు చాలా సులభము. ఖచ్చితంగా ఒక ప్రశ్న 8 మార్కులు సులువుగా సాధించే అవకాశం ఉంది. వీటిలో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందండి. కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక నేర్చుకోవట్లయితే ఎక్కడో వేరే క్వశ్చన్ తగ్గుతుంది. మనకు 90% దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంది. సో యూ నీడ్ నాట్ టు వరీ. డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ 8 మార్క్స్, ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ కార్బోనేటెడ్ కాంపౌండ్ చూడండి. దీంట్లో ఇంపార్టెంట్ అంటే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఒక డయాగ్రామ్ ఉంది, సోప్ క్లీనింగ్ ప్రాసెస్ ఉంది, దాని గురించి నేర్చుకోండి. సాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సంబంధించిన క్వశ్చన్ ఉంది, అది నేర్చుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ ఈథనాల్ అండ్ ఇథనోయిక్ యాసిడ్. కెమిస్ట్రీలో కార్బన్ కాంపౌండ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 కాంపౌండ్స్ ఇథనాల్, ఇథనోయిక్ యాసిడ్. వాటి మధ్య డిఫరెన్సెస్ నేర్చుకోండి, అది కూడా ఇంపార్టెంట్. 4వదిగా ఎక్స్ప్లెయిన్ కంబషన్, ఆక్సిడేషన్, అడిషన్ రియాక్షన్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్స్. ఈ 4 రకాలైన రియాక్షన్స్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కనుక నేర్చుకున్నట్లయితే మీరు సులువుగా ఈ సెక్షన్ని కంప్లీట్ చేయగలరు. దీనిలో నుంచి ఒక క్వశ్చన్, దీనిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంకా ఎంత కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఛాయిస్లో స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నలను మించి దాటిపోయే అవకాశం లేదు, గమనించండి. ఖచ్చితంగా నేర్చుకోండి. మొత్తము 8 మార్క్ క్వశ్చన్స్ 6 చాప్టర్ నుంచి వస్తాయి. ఒక్కో చాప్టర్ 4 మార్క్ క్వశ్చన్ అయినా 24 క్వశ్చన్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ 24 మార్క్స్ ఫ్రమ్ 8 మార్క్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఈ 24 నేర్చుకోండి. నేను ఏమో డెడికేట్ చేశాను, మీకు ఈజీగా మంచి మార్కులు సాధించే అవకాశం. లెట్స్ కమ్ టు ద 16th క్వశ్చన్. 16వ క్వశ్చన్. 16వ క్వశ్చన్ ఫిజిక్స్ పార్ట్ నుంచి ఉంటుంది. 16వ క్వశ్చన్ ఫిజిక్స్ పార్ట్లో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఒకటి ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఇంపార్టెంట్ ఏమనంటే హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్లో మయోపియా, హైపర్ మెట్రోపియా కరెక్షన్ విత్ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గమనించండి. మయోపియా సంబంధించిన ప్రాబ్లం సంబంధించిన డయాగ్రాము, కరెక్షన్ సంబంధించిన డయాగ్రాము, హైపర్ మెట్రోపియా సంబంధించిన ప్రాబ్లం సంబంధించిన డయాగ్రాము, కరెక్షన్ సంబంధించిన డయాగ్రామ్. ఇవి నేర్చుకుని దాని ఎక్స్ప్లెనేషన్ 2 సెంటెన్స్లో రాయగలిగితే 8 మార్క్స్ ఈ క్వశ్చన్కి ఉంటుంది. కాబట్టి సులువుగా దీన్ని చేసే అవకాశం ఉంది. ఇప్పుడు డయాగ్రామ్ చేసినా కూడా 4 మార్క్స్ అయినా వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మయోపియా, హైపర్ మెట్రోపియా డయాగ్రామ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. డెఫినెట్లీ యూ లర్న్ ఇట్ అండ్ యూ విల్ గెట్ అట్లీస్ట్ 4 మార్క్స్. రెండవది ఎక్స్ప్లెయిన్ ట్వింక్లింగ్ ఆఫ్ ద స్టార్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అనేవి 2 కాన్సెప్ట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన సమాచారం రాసినట్లయితే అది మీకు మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, టిండాల్ ఎఫెక్ట్, ఈ క్వశ్చన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ సిలియరీ మధ్యలో అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అనేవి ఎగ్జాంపుల్ రాసినట్లయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీకు మంచి మార్కులు వస్తాయి. నెక్స్ట్ చివరిగా ఎలక్ట్రిసిటీ పాఠంలోన 4 ప్రశ్నలు చెప్తున్నాను. 4లో ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ వస్తుంది చూడండి. ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ పవర్, డెఫినేషన్స్, యూనిట్స్, ఫార్ములాస్ రాసేస్తే అయిపోతుంది. డెడ్యూస్ ఈక్వేషన్ ఫర్ రెసిస్టార్స్ ఇన్ సిరీస్. రెసిస్టార్స్ను సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉందనే ఒక ఈక్వేషన్ డెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డెడ్యూస్ ఈక్వేషన్ ఫర్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్. ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత ఉందని డెడ్యూస్ చేసే ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ 2 నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్స్పెరిమెంటల్లీ వెరిఫై ఓమ్స్ లా. ఓమ్స్ లా వెరీ 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 ఇంపార్టెంట్. దాంట్లో నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఈ 8 ప్రశ్నలు కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఈ సెక్షన్లో 16వ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోదు. మీరు సులువుగా 8 మార్కులు సాధించవచ్చు. ఫైనల్లీ ద లాస్ట్ క్వశ్చన్, 17th question in the question paper. Last question, 17th question in the question paper that comes from the experimental question.
ప్రయోగం చేయండి అనే ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ సంబంధించి ఒక ప్రశ్న ఉంటుంది 8 మార్కులకు. దీన్ని ఎలా రాయాలో నేను చెప్పాను ఆల్రెడీ. కృత్యం చేసిన తర్వాత ఆ కృత్యం మొత్తాన్ని ఒక రిపోర్ట్ ఫార్మాట్లో సబ్మిట్ కింద మనం రాసే దట్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్. దీంట్లో ఖచ్చితంగా ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, డయాగ్రాము, డేటా టేబుల్, అనాలిసిస్, రిజల్ట్స్ ఈ ఫార్మాట్లో ఖచ్చితంగా రాయాలా. ఖచ్చితంగా ఈ ఫార్మాట్లో రాస్తే మీకు 8 మార్కులు సులువుగా వస్తుంది. డయాగ్రామ్ ఉంటుంది, దాని డయాగ్రామ్ చూసి రాయడమే ప్రొసీజర్. ఆ ప్రయోగం ఎందుకు చేస్తున్నామో రాయడమే ఎయిమ్. ఆ డయాగ్రామ్లో అన్ని పరికరాలన్నీ ఎత్తి రాస్తే అదే మెటీరియల్ రిక్వైర్డ్. ఆ డేటా టేబుల్ కేవలం మీరు డేటా వేయాల్సిన అవసరం లేదండి. కేవలం డేటా టేబుల్ కనుక వేసి ఖాళీ ఎంటీ టేబుల్ వేసినా కూడా సరిపోతుంది. కింద ఇన్ఫరెన్స్ లేదా రిజల్ట్ మొత్తం రాస్తే సరిపోతుంది. ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ నేర్చుకోవడము చాలా సులభం. డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్నే ఎత్తి రాస్తే ఏమవుతుంది, డయాగ్రామ్లో ఉండే పరికరాన్ని రాస్తే మెటీరియల్ అవుతుంది. డయాగ్రామ్లో ఎలా మెటీరియల్ అన్ని అమర్చున్నాయో సెటప్ ఎలా చేయాలో అనేది స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్ పాయింట్ రాస్తే అదే ప్రొసీజర్. ఎంటీ టేబుల్ వేయండి, కింద రిజల్ట్ రాయండి, సులువుగా 8 మార్కులు వచ్చేస్తాయి. ఈ ఫార్మాట్లో ఖచ్చితంగా రాయాలా ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్. ఈ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ సంబంధించి కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. గమనించండి, కెమిస్ట్రీ నుంచి ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఐరన్ రస్ట్. ఐరన్ తుప్పు ఏ విధంగా పడడానికి కారణమైన కారకాలు ఏమిటి అని వస్తుంది. 3 టెస్టులు ఉంటాయి. ఒకదానికి వాటర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది, తుప్పు పట్టదు. ఒకదానికి ఎయిర్ మాత్రమే అందుబాటులో ఉంటుంది, తుప్పు పట్టదు. మూడో దానికి ఎయిర్ వాటర్ 2 అందుబాటులో ఉంటుంది, తుప్పు పడుతుందని నిరూపించడమే ఈ ప్రయోగము. 3 టెస్టులు వేయండి, ఏమి మెటీరియల్ రిక్వైర్డ్ రాయండి, ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ రాయండి, రిజల్ట్ రాయండి, సులువుగా మార్కులు తెచ్చుకోవచ్చు. హౌ డు మెటల్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ సంబంధించినది. సాల్ట్స్ మెటల్ సాల్ట్తో ఏ విధంగా చర్య జరుపుతాయి, ఎలా డిస్ప్లేస్ చేస్తాయని ఒక ప్రయోగం ఉంది, దానికి సంబంధించి రాయండి. డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ ఆన్ మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్ స్టీమ్. కూల్డ్ వాటర్, హాట్ వాటర్, స్టీమ్తో మెటల్స్ ఏ విధంగా రియాక్షన్ జరుపుతాయో ఒక ప్రయోగం ఉంది, ఎక్స్పెరిమెంట్ ఉంది, దానికి సంబంధించి నేర్చుకోండి. హౌ డు షో దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ విత్ అన్ యాక్టివిటీ. మెటల్స్ దే హ్యావ్ గుడ్ కండక్టివిటీ ఆఫ్ హీట్ అని తెలియజేసే ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఉంది, దాని గురించి నేర్చుకోండి, రాయండి, సులువుగా మీకు వచ్చేస్తాయి. దీనికి సంబంధించి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఛాయిస్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ తగ్గుతుంది. ఇక్కడ ఆర్సిడ్ ఎక్స్పెరిమెంట్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ గీయండి, దాని గురించి విశ్లేషించి రాయండి, అయిపోతుంది. మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుందని తెలియజేసే ఒక డయాగ్రామ్ ఉంది, అది నేర్చుకోండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ ఆ స్ట్రైట్ కండక్టర్ యాక్టివిటీ. ఒక కరెంట్ క్యారీ చేసే ఒక వైర్ గుండా కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టూ దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఇండ్యూస్ అయ్యే ఫోర్స్ ఎలా ఉంటుందో తెలియజేసే డయాగ్రామ్ ఇది, అది ఇంపార్టెంట్. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎక్స్పీరియన్సెస్ ఎ ఫోర్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెంట్ క్యారింగ్ వైర్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఫోర్స్ ఏ విధంగా దాని మీద పనిచేస్తుందో తెలియజేసే డయాగ్రామ్. సో వీటిని ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి, వీటిని కనుక నేర్చుకోగలిగితే మీరు అద్భుతంగా 8 మార్కులు సాధించవచ్చు. మరొకసారి చెప్తున్నాను, 8 మార్కుల మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయండి. 6 చాప్టర్స్ ఉన్నాయి. 6 చాప్టర్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ కనుక నేర్చుకున్నట్లయితే 6 into 4 24 క్వశ్చన్ నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 24 మార్కులు, దాదాపు 50% మార్క్స్ అక్కడే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మరొకసారి మీ పిఎస్ ఉపాధ్యాయునితో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయండి. నేను పీపీటీ మీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీ పిఎస్ ఉపాధ్యాయుని సార్తో మీరు ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకొని దీనికి సంబంధించిన ఇంకా మెటీరియల్, ఇంకా ప్రశ్నలు నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. విషయం చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఒక 10 minutes ఇవ్వబడుతుంది. యు ఆర్ రెడీ టు ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంతవరకు మీరు అర్థం చేసుకున్న విషయం పైన ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే యు ఆర్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎవరీ క్వశ్చన్. ఒక నిర్దిష్టమైన ప్లాన్తో చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి రేపటి నుంచి మీరు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. నూతన సంవత్సరంలో కొత్తగా కష్టపడుతూ కొత్త ప్రణాళికలతో, కొత్త ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించి మీరు మన గవర్నమెంట్ పాఠశాలలకు గర్వకారణంగా అయ్యేటట్లుగా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. I wish you a happy new year and I wish you all the best. Thank you.